అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యదర్శులు గుడిదే శ్రీనివాసరావు గారిని కూడా అధ్యక్షుడు సంవత్సరాల సింగ్ గారు కూడా దుర్గారావు గారు అలాగే జిజూర్ రమేష్ గారు కూడా విధానాల గురించి మన పెద్దలు ఉన్నారు, దాని గురించి వివరంగా వాళ్ళు చెప్తారు. నగర అధ్యక్షుడు గుడిదే శ్రీనివాసరావు గారిని చేయలేదు. మనం కాంగ్రెస్ పార్టీ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే జై 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 జగనంటూ వాలంటీర్లు తీసేసిన మనిషి చంద్రబాబు నాయుడు. అలాగే సచివాలయ ఉద్యోగుల్ని 1,25,000 మందిని నియమించి ప్రతి డివిజన్లోనూ ఒక సచివాలయం ఏర్పరిచి ఆ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి జరిగే ఇబ్బంది, వారికి కావాల్సిన మరణ జన్మ ధృవపత్రాలు అవనివ్వండి, వారి ఇంటి పన్నులు అవనివ్వండి, వారికి కావాల్సిన కరెంటు బిల్లు అవనివ్వండి, ఏదైనా సచివాలయంలో వాళ్ళ ఇంటి దగ్గరలో చేసుకునే సదుపాయం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే ముందు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరు పాదయాత్ర చేసి ఒకరు బస్సు యాత్ర చేసి ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము మంచి సుపరిపాలన అందిస్తాం, మా మాటలు నమ్మండి, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి మీకు ఇచ్చారు, ఆ నవరత్నాలు ఇస్తా మేము ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం అని ప్రజలు నమ్మబలికారు. ప్రజలు నమ్మబలికి వారు గద్దెనెక్కినంటే పెన్షన్ విధానంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసి మొదటి నెల ఇచ్చారు. ఇచ్చి దాంట్లో సుమారుగా మన డివిజన్లో కానీ ఏలూరులో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 25% కోత విధించారు. ఆ కోత విధించి ఏంటండి మాకు పెన్షన్ రాలేదని అడిగితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల వెనకాల తిరుగుతున్నారు కాబట్టి మీకు మేము పెన్షన్ తీసేస్తాం, లేదా మీ పిల్లల మీద గంజాయి కేసులు పెడతాం, మీకున్న ఉద్యోగాలు తీసేస్తాం అని చెప్పి బెదిరించాం. అలా చేసి అందరినీ భయభ్రాంతులు చేసి తల్లిదండ్రులకు ఇస్తున్న పెన్షన్ తీసేశారు. అది పెన్షన్ ఎవరి జేబులో సొమ్ము కాదు, అది ప్రభుత్వం ఇస్తున్న ప్రజలకు ఇస్తున్న హామీ.
ఆ హామీ ఇచ్చిన హామీ 100% ఎటువంటి ఆంక్షలు లేకోకుండా హామీ ఇస్తామని ప్రగల్భాలు పలికి ఆ హామీని విస్మరించిన మనిషి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆవేశంగా ఆయన 30,000 మంది ఆడపడుచులు ఏలూరులో మీటింగ్ లో చెప్తా 30,000 మంది ఆడపడుచులు ఆంధ్ర రాష్ట్రంలో కనిపించకుండా పోయారు, దీనికి వాలంటీర్లు బాధ్యత అని చెప్పారు. మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 14 నెలల కాలం అవుతుంది. ఈ 14 నెలల కాలంలో ఆ 30,000 మంది ఆడబిడ్డలు ఏమయ్యారు, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ కుటుంబాలు అప్పచెప్పారో ఎక్కడ చిన్న వివరం లేదు. ఆయనకి ఎంతసేపు ఆయన సినిమా తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం తప్ప రెండో విధమైన ఏ ఒక్క ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మనం ఎలక్షన్ ముందు హామీ ఇచ్చేసాం కానీ ఏ హామీ అమలుపరచట్లేదు, దాని మీద ప్రశ్నిద్దామని లేకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన లేకపోతే సినిమా తీసుకోవడం. బడుగు బలహీన వర్గాల అందరినీ, పేదవాడు, మధ్యతరగతి, ధనవంతులు కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలందరినీ సుభిక్షంగా వచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కడుపును పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడం తెప్పకుండా ఏదైతే హామీ ఇస్తామో, మేనిఫెస్టో ఇస్తామో అదొక భగవద్గీత లాగా, ఓ ఖురాన్లా, ఓ బైబిల్ లాగా భావించి మనం ఏదైతే చెప్పామో అది 100% చెయ్యాలి అన్న ఆలోచనతో 2014లో అది సంఖ్యగా ఇచ్చి 4 ముందు కూడా పురోయిన జనాల ఆశాజీవులు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నారు, లేదంటే బీజేపీ ఉందని చెప్పని ఆలోచన చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాగే 3,000 అన్నారు, ఒక్కడికి ఇవ్వాల, ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వాల. 100 మందిలో 70 మంది తీసి 30 మందిని పక్కన తీసేయడం జరిగింది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా జరుగుతుంది కాబట్టి మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. అలాగే ఏలూరు సభగానే ఈ పదవి వదిలేసి మొత్తం పార్టీ మారిపోయిన కూడా పార్టీ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనం మట్టికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చేసిన కార్యక్రమాన్ని మన బంధువులు, చుట్టాలు, స్నేహితులకి 2-3 నిమిషాలు దీనిపై చెబుతూ వాళ్ళ మోసాలను ఎండగట్టాల్సిందిగా నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చెప్పి అంతకుముందు మనకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పావల వడ్డీ కూడా తీసేసి రుణమాఫీ చేస్తానంటే నిజంగా రుణమాఫీ చేస్తారు కదా అని చెప్పి మనం ఎవరో ఆ రోజు ఆయన కట్టొద్దు అన్నాడు కదా, మనం కట్టపోతే గ్రూపులన్నీ డిఫాల్టర్ గ్రూపులకు వెళ్ళిపోయింది. అంటే మన డబ్బు పొదుపు సంఘాల డబ్బులు కూడా వడ్డీల కింద వెళ్ళిపోయింది. ఆ రోజు అలాగా ఎన్నో గ్రూప్ అయితే లోన్స్ ఇచ్చేవాడు, గ్రూప్ అంటే లోన్ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆయనకు ₹1 జప్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని. కానీ చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తారు, నమ్మరు. కానీ నేను కొత్తగా వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, ఆయన చేయకపోయినా నేను చేపిస్తాను ఆయనతో చెప్పితే నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ఆయన ఇస్తున్నారు, ఇంకా మనకే ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఈయన ఫ్రీ బస్ అని, గ్యాస్ అని, ఇలాగ అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఒకవేళ ఏం చేయకపోయినా ఆయన చేపిస్తాడు, పైన మోడీ గారు కూడా ఉన్నారా అని. కానీ ఆ రోజు మనం ఇచ్చినప్పుడు, మనకి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఏం చేశాడు మోడీ గారు, అవన్నీ చేయలేరు, పెట్టద్దు అన్న సంతం. అప్పుడు మనకి ఎవరెవరు పెట్టారమ్మా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఎలక్షన్ ముందు మనకి ఇదిగో గ్యారెంటీ బాండ్ అని చెప్పి మన ఇంటికి ప్రతి ఇంటికి ఒక బాండ్ కింద ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరం దాటిపోయింది, మీకు ఏదన్నా పథకాలు వదిలేయాలి, మళ్ళీ ఏ పథకం అంతలేదు, ఏమి ఇస్తలేదు, రాష్ట్రానికి ప్రజలను మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింటే యువ బ్యారేజ్ ఇలాగా పిల్లలను చైతన్యం పరిచి ఫీజులు ఏమంటే 1 సంవత్సరం మనకి ఇవ్వాల అమ్మఒడి, దానికి పేరు మార్చాడు తల్లి మోసం అని చెప్పేసి, దాన్ని లోకేష్ గారే కలుపుకున్నారంట పథకాన్ని. అలాగా ఆయన మాటలు చెప్తున్నారు చిత్రాలు. కాబట్టి ప్రజలకి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి వెళ్ళి మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇచ్చారు, మీకు రావాలి, కాబట్టి మీరు ఎంత మోసపోయారో తెలియచేసే కార్యక్రమే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ
మనకు చెప్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఇది మనకి ఏమేమి రావాలి ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మనం రోజుకు ఒక అరగంట గంట ఇలా జరిగింది కాబట్టి మనం మోసపోయాము. రాబోయే రోజుల్లో మనకి మళ్ళీ పథకాలు కావాలన్నా, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలన్నా, మన పిల్లలకి మంచి చదువు రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చైతన్యం కలిసి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటారు, కానీ 40 సంవత్సరాల్లో ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా ఒక పథకం కూడా అమలు చేసిన విధానం దాఖలాలు ఎక్కడా లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 5 సంవత్సరాలే, కానీ మరి ఎన్నో సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా మరి అంత మంచి పథకాలు మనకి ఇవ్వడం జరిగింది. మరి అమ్మఒడి కానీ, సున్నా వడ్డీ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఏది ఇచ్చినా మరి అని చెప్పి అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి మోసపూరితంగా అబద్ధాలు ఆడి మరి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన తర్వాత మనకి ఏమైనా పథకాలు అమలు పరిచారమ్మా? ఎవరికన్నా వస్తున్నాయా పథకాలు? గ్యాస్ బండ్ అన్నారు, అది ఒకటే ఇస్తున్నారు. మరి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తామనగానే నెలకు 1500 ఒకరికి, 1800 ఒకరికి, ఇంట్లో ఉద్యోగం లేని వాళ్ళకి 3000 ఇలా మనం లెక్కలేసుకుంటే నెలకు 10,000 12,000 వచ్చేస్తున్నాయి, ఏదో రకంగా మనకు ఉపయోగపడతాయి అని చెప్పి ఆశతో మన ఆడవాళ్ళు ఏదైనా ఆశ పెడతాం కాబట్టి ఆశతో ఓట్లు వేసారు. మరి ఆ వేసిన తర్వాత అబద్ధాలతో మరి మోసం చేసి మళ్ళీ గద్దెనెక్కిన వాళ్ళని మనల్ని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చుకొని మరి అమ్మఒడిని తల్లికి వందనం అని చెప్పేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి మా కేడర్ అందరూ పంపించి కలెక్టర్ ఆఫీసు చుట్టూ రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ పోరు పడలేకపోతున్నాము, ఎందుకు వచ్చిందిలే ఒక పథకం ఇస్తే పోద్దన్నట్లుగా కొంతమందికి 9,000, 10,000, 11,000 అలాగా ఇచ్చుకుంటూ వచ్చారు. మరి అంతే తప్పనించి ఆయన సొంతంగా ఏనాడు ప్రజలకి డబ్బులు పంచడం అనేది ఆయనకి తెలియనిది తెలిసేటట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, మనకి ఏ చేసినా జగన్ అన్న మనకి ఆడవాళ్ళ పేరు మీదే చేశాడు. మరి గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు 32,000 మందికి ఇక్కడ ఏలూరులో ఇల్లు ఇచ్చారు. అదే ఎవరు తప్పులు మాట్లాడుతూ మాత్రం కొద్దిగా ఫస్ట్ టైం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సింహాన్ని అడవికి రాజుని ఎవరు చేయరు, దానికి శక్తి సామర్థ్యాలే అడవికి ఆటోమేటిక్గా ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అలాగే ఆ శక్తి సామర్థ్యాలు అన్నాయి కాబట్టి ఆ స్థాయి అంటే ఆయనకి ఆ పదవి దక్కిందంటే ఆ శక్తి సామర్థ్యం ఉన్నాయి కాబట్టి ఆయనకి దక్కింది. అందుకని మనం ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జేపీ గారు మన డివిజన్ అవడం మనకు గొప్ప, అది మనం గొప్పగా మనం చెప్పుకోవాలి. అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం అంటే ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, నాకు అయినా అవకాశం ఇచ్చారు కాబట్టి 2 ముక్కలు మాట్లాడి ఆపేస్తాను. ఎందుకంటే సూపర్ 6 గురించి మాట్లాడారు పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అంటే సూపర్ 6 గురించి నేను మాట్లాడతాను. అంటే సూపర్ 6 అనేది ఒకటి నిరుద్యోగ వృత్తి 3 రోజులు చొప్పున ఇస్తా అన్నారండి. ఎవరికి లేదు, ఫస్ట్ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే ఆ స్థానంలో 3,000 రూపాయలు చొప్పున నెలకి ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తా అన్నారు. లేదు, ఫస్ట్ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం కూడా దాని ఊసి లేదు, పసా లేదు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 90 లక్షల మందికి ఇచ్చారు అమ్మఒడి. అందుట్లో 30 లక్షల మందికి తగ్గించి అంటే 60 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా ఒక సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇచ్చాడు. అలాగే ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 1800 చొప్పున ఇస్తానని చెప్పి 1500 చొప్పున ఇస్తానని చెప్పారు. అది పోయిన సంవత్సరం లెక్కేసుకుంటే కనుక 18,000 చొప్పున, అది లేదు. ఈ సంవత్సరం మన తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు చెప్పారు ఏంటంటే ఈ సంవత్సరం అదే ఆడబిడ్డ నిధి ఇస్తే కనుక రాష్ట్రాన్ని అమ్ముకోవాలని ఆయన విపులంగా మనకి తేటతలం చేశారు. ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. అది పక్కన పెట్టేయండి. తర్వాత రైతు భరోసా అనేది లేనే లేదు, అసలు దాని ఊసి లేదు అసలు. అలాగే గ్యాస్ బండ్ అన్నారు, సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. ఒక బండి ఇచ్చారు, మిగతా బండ్లు ఊసలేదు. నాకు ఒక బండికే బండి లేండి, అంటే నాకు ఒక బండికే బండి, మిగతా బండి లేదు. మరి మిగతా వాళ్ళకి అంతమంది బండి నాకు తెలియదు. అంటే తర్వాత బస్సు ప్రయాణం అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. కానీ మరి అదేమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు. మరి చాలా మంది కళ్ళగా అంటున్నారు దాని గురించి.
ఉచిత బస్సు మీద చాలా కళగా అంటున్నారు. ఆగస్టు 15 నుంచి మీరు చాలా మంది చాలా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారేమో. మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మంచిది. అది అంతవరకు అవుతుందో అవదో మనకు తెలియదు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుగా తీసుకెళ్ళి అన్ని రకాలుగా అలాగే దీపన్నయ్య గారిని ఎమ్మెల్యే చేస్తే చాలని కోరుకుంటున్నాను. పార్టీ మీద అభిమానంతో మీరు దేని మీద అభిమానంతో వచ్చారో నాకు తెలియదు, కానీ జేపీ గారి మీద అభిమానంతో వచ్చిన మీ అందరికీ ఆయన తరఫున ధన్యవాదాలు. అలాగే ఆయన మీద ఇదే అభిమానాన్ని చూపించి ఆయన మరింత ఎదుగుదలకి మీరందరూ కూడా కృషి చేస్తున్నారని ఆశిస్తూ సెలవు. 34-35 డివిజన్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మీ అందరూ ఇక్కడ ఇచ్చేసడానికి కారణం మన జగనన్న పెట్టినటువంటి కార్యక్రమం పేరు బాబుషూరికి మోసం గ్యారెంటీ. 2014లో కూడా మీరు అందరూ మోసపోయారు. మరి ఈసారి కూడా మీరు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా అయ్యి 2024లో కూడా అదే వాటిలో ఉన్నారు. జగనన్న మనకి కార్యకర్తలందరికీ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఓడిపోయిందని చెప్పారు. అదే దిశగా ఎప్పటి నుంచో కార్యకర్తగా పార్టీలో వెలుగుతున్నటువంటి మన జేపీ గారిని గుర్తించి ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గుడిదేవ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నప్పుడు సూపర్ 6 అనే పథకాన్ని మరి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అబద్ధ వాగ్దానాలతో మోసం చేసి గద్దెనెక్కిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈనాడు సూపర్ 6 అనే పథకాన్ని తొందరలో తొక్కి ఏ ఒక్క పదం కూడా ప్రజలకి అందుబాటులో తేకుండా మరి సోచన చూస్తూ రెడ్ బుక్ పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పురాణ్ బైబుల్ భగవత సాక్షిగా ఆయన ప్రమాణం చేసి జనరంజకమైన పాలన అందించి మరి నవరత్నాల పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప మహానత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు రాష్ట్రంలో గాంధీ గారు కలగల గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం పేదవాడు కాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి సహముఖంగా తెలియదు. కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి జైలు పంపుతున్నారు తప్ప పేదవారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మరి ఈ రాష్ట్రంలో మరి రాజ్యాంగాన్ని తప్పులు తొక్కి రాక్షస పాలన అందిస్తాం మీ అందరికీ తెలుసు. ఈనాడు ఏలూరులో అనేక పదవులు అవరోధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి పారిపోయిన తరుణంలో నేనున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు అండగా నిలబడతానని ముందుకొచ్చిన ఏకైక నాయకుడు జేపీ గారిని మీ అందరి సమానంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ప్రతి కార్యకర్తను గుర్తించి మరి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు సుమారు 400 మంది కార్యకర్తలని మరి బస్సులో తీసుకెళ్లి ప్రతి కార్యకర్తని పేరు పేరున పరిచయం చేసినటువంటి ఏకైక నాయకుడు మరి జేపీ గారిని మీ అందరూ సమానంగా తెలియజేస్తారు. ఆలోచన చేయండి, రాబోయే తరంలో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మరి జేపీ గారిని మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందించడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త సైనికుల పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,